కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శని 2వ భావంలో ఉంటూ రాశిలో రాహు ఉన్నాడు. పంచమ కుజుడు 19వ తేదీ వరకు అక్కడే ఉంటూ 19వ తేదీ నుంచి 6లోకి మారుతున్నాడు. 6వ స్థానంలో గురువు ఉన్నాడు. కంబస్ట్ లేదు, ఇప్పుడు గురువుకి ఫ్రీగా ఉన్నాడు. సప్తమంలో రవి, కేతు, బుధులు ఉన్నారు. ఈ బుధుడు 7వ తేదీ నుంచి కన్యారాశిలోకి, అష్టమంలో ఉండే శుక్రుడు భాగ్యభావంలోకి మూడవ తేదీ నుంచి మారుతున్నాడు. ఇక చంద్రుడు 2.5 రోజులకు మారుతూ ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ నెల 4 గ్రహాలు 5 రాశులు మారుతున్నాయి. అంటే బుధుడు 2 రాశులు మారుతున్నాడు. దీనివల్ల కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేయాలి, ఏ తేదీల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ తేదీలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ రాశిలో రాహు ఉంటూ శని వస్తున్నాడో తెలియని అపోహలు, తెలియని ఒక స్ట్రెస్ అనేది పెరుగుతూ వస్తుంది. దీనికి మీరు నవగ్రహాలలో రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఇంట్లో ధూపం వేయండి అమ్మవారికి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక ధనాధిపతి ఎప్పుడైతే ఉచ్చస్థానంలో ఉన్నాడో ధనపరంగా చాలా బాగుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ విషయంలోని ఫ్రెండ్స్తోని తెలియని స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. ఎప్పటి నుంచో గృహము, వాహనము కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ నెల 3వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. 3 నుంచి నెలాఖరి వరకు కూడా ఓన్ హౌస్లోకి శుక్రుడు వెళ్తున్నాడు. విద్యా విషయంలోనే, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తండ్రి గారికి రావాల్సిన ధనం కూడా అందుతుంది. అప్పులు లభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే అప్పుల మూలంగా కొంత మీకు కుజుడు ఎప్పుడైతే 19వ తేదీ నుంచి మారుతాడో అప్పుల మూలంగా అక్కడ కొంత ఘర్షణ చూపిస్తుంది. అదేవిధంగా కొంతమందికి స్కాలర్షిప్స్ రావడం, ఇటువంటి వాటికి చాలా బాగుంది. కాకపోతే 17వ తేదీ వరకు రవి, కేతువులు సప్తమంలో ఉంటున్నారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయాలకి అనుకూలంగా లేదు 17వ తేదీ వరకు. 17 తర్వాత కూడా కొంతవరకు ఎంతైనా కేతు ఉన్నాడు కాబట్టి చూస్ చేసుకోవాలి, కొంత రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు డేట్స్ వైజ్గా కొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో అంటే మీకు 7, 8 తేదీలు మాత్రం అప్పు లభించడానికి చాలా బాగుంది, రుణ లాభానికి చాలా బాగుంది.